నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు మనం ఆగస్ట్ మంత్ గురించి మాట్లాడుకుందాం. ఆగస్ట్ మంత్ గురించి ఇంతకుముందు మీరు చాలాసార్లు చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి ఆగస్ట్ మంత్కి ఎటువంటి ప్రత్యేకత ఉంది, ఏ డేట్లో పుడితే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయంట? తప్పకుండా. ఆగస్ట్ అంటే మనకి నెలల్లో ఏప్రిల్ ఒకటి వచ్చిందండి ఏ తోటి, మళ్ళీ ఇది ఆగస్ట్. ఏప్రిల్లో లేని లక్షణాలు ఆగస్టులో ఉంటాయి. ఆగస్టులో కూడా మీకు ప్రపంచాన్ని కుదిపేసే సంఘటనలు, ప్రపంచ గతిని మార్చేటటువంటి వ్యక్తుల జననం, ప్రపంచాన్ని కొత్త గతిలోకి తీసుకువెళ్ళేటటువంటి ఇన్వెన్షన్స్ చాలా ఉంటాయండి. ఆగస్టుకి కంట్రోలింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుందండి, ఆల్వేస్ ఒకటి. నేను సబ్జెక్ట్ నేర్చుకున్న కొత్తల్లో చాలా కంగారు పడ్డాను. అంటే అంతకుముందున్న ఆ పాత భావజాలం వల్ల 1కి 8కి పడదు, 8కి 1 ఏంటి, ఆగస్ట్ నెలలో పుట్టడం వేస్ట్, ఇటువంటివి నాకు ఒక 35 ఏళ్ల క్రిందట ఉన్నాయి భావాలు. బట్ 30 ఇయర్స్ నుంచి నాకు ఆ భావాలు లేవు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనము లైవ్లో మనం చూస్తూ ఉంటామో డేట్ ఆఫ్ బర్త్స్ని, ఒక 30 ఏళ్ళ వ్యక్తి వచ్చాడు, అతను ఆగస్టులో పుట్టాడు, తన డేట్ ఆఫ్ బర్త్ 1, బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, అక్కడ మొదలైందనమాట నాకు ఆ సర్చ్లో. నాకు తెలిసిన విషయం 1కి 6 శత్రువు కాదు, 1కి 8 శత్రువు కాదు. ఆగస్టులో ఉండేటటువంటి ఒకానొక లక్షణం ఇన్వెన్షన్, ఎక్కడికక్కడ కొత్త వాటిని కనుక్కోవటం. చిన్న గుండు సూది దగ్గర నుంచి రాకెట్ లాంచింగ్ దాకా కనుక్కోవటం అనే విషయానికి వస్తే ఆగస్టు నెల అక్కడ ఉండి తీరుతుందండి. మీకు అందరికీ తెలుసు కదా, మన ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది ఎప్పుడు చేసుకుంటామో తెలుసు కదండి. సో ఆగస్ట్ నెలలో ఇంచుమించుగా అన్ని నెంబర్లు బాగుంటాయి, కానీ ఆగస్టులో సింహం లాంటి నెంబర్ ఏదైనా ఉంది అంటే అది మాత్రం 19. దానిలో కాంబినేషన్ అండి, అది 1 and 9 కాంబినేషను, పక్కన 8 ఉంటుంది. అన్నిటినీ మించి నెల మధ్యమంలో ఉన్నటువంటిదండి. దీన్ని మనము భూమధ్యరేఖ అని కూడా అనుకోవచ్చు. అటువంటి పవర్ మీకు 19లో ఉంటుంది. నిజంగా ఆగస్ట్ 19లో పుట్టిన వాడిని విశ్వామిత్రుడికి తమ్ముడు అని అన్నప్పటికీ కూడా ఆ కోపానికి కూడా సరైన కారణాలు వాళ్ళు చెప్తారు. చెప్పడం ఎలా ఉంటుందంటే మీరు ఓకే అనాలంతే, అంత టాకెటివ్ ఉంటారు వాళ్ళు, ఏది చెప్పినా సరే. ఒక వ్యక్తి చెప్తుంటే మనం వింటున్నాము అంటే మనము ఆ వ్యక్తి తాలూకు శక్తికి ఎంతో కొంత లోబడ్డాము అని అర్థం. ఇక్కడ పేరెంట్స్ మాట పిల్లలు వినాలి కదా, అంటే పిల్లలు మన శక్తికి లోబడాలి అని అర్థం. ఒకవేళ పిల్లలు మన మాట వినటం లేదు అంటే మీ శక్తి వాళ్ళని ఏ రకంగా కూడా ప్రభావితం చేయలేదు అని అర్థం. పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు, ప్రతి ఫ్యామిలీలో జరుగుతుంది. ఆగస్టులో పుట్టిన వాళ్ళు కాస్త ఎక్కువగా వ్యతిరేకిస్తారు. కారణం ఏమిటి అంటే వాళ్ళకంటూ ఒక సొంత ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో ఆగస్టులో పుట్టిన పిల్లలు ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు, ఆగస్టులో పుట్టిన పిల్లలు సోషల్ ఇన్ఫార్మర్స్ కింద స్థిరపడవచ్చు, ఆ రిఫార్మిటీని తయారు చేయొచ్చు. సంఘం అంటే నాకు బాధ్యత ఉంది అంటే ఒక బీజాన్ని కూడా ఇచ్చేస్తారు ఆగస్టు నెలలో పుట్టిన పిల్లలు. 8లో ఉన్న లక్షణం అది. 8 అమాయకంగా ఉంటే మాత్రం పనికిరాదండి. 8 అన్నీ ఆలోచించుకోవాలి. ప్రేమ ఇవ్వటంలో పాపం స్వార్థం లేకుండా ఎంతైతే చేస్తుందో, తిరిగి రిసీవింగ్లో కనుక ఆ ప్రేమ రాకపోతే వీళ్ళంత రెబెల్స్ ఇంకెక్కడ ఉండరు. బట్ 8లో ఉన్న లక్షణమే అదండి. ఏ నెలలో అయినా 8కి అదే ఉంటుంది, బట్ ఆగస్టులో ఇంకా కొంచెం ఉంటుంది. సింహం గాయపడితే మరోలా ఉంటుందండి, అడవి బీభత్సం అయిపోతుంది కదా. అలాగే 8 దెబ్బ తింటే మాత్రం ఆ రివెంజ్ వేరేలాగా ఉంటుంది. కొన్ని లక్షణాలు ఉన్నాయండి. ప్రపంచాన్ని నడిపించగలిగే కెపాసిటీ ఆగస్టుకి ఎలాగైతే ఉందో, ప్రపంచంలో ఏదో ఒక స్థానం నాది అని ముందే డిక్లేర్ చేయగలిగిన నెంబర్ 19. 28కి ఇంత పవర్ లేదండి. తర్వాత కొన్ని సంఘటనలు మనకి ఆగస్టులో 8/26లో జరిగినట్లుగా ఉన్నాయి. బట్ ఏ సంఘటన ఎలా జరిగినప్పటికీ కూడా
ఆగస్టులో పుట్టిన వాళ్ళకి యాక్సిడెంట్స్ తక్కువ, వాహనపరంగా యాక్సిడెంట్స్ తక్కువ. ఎటువంటి ప్రమాదమైనా జరిగితే ఈ ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళు బయటపడుతూ ఉంటారు. అది చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే రోజుల శిశువు దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఆగస్టు నెలలో ప్రూవ్ అయినటువంటి విషయం అది. ఇక చదువు అంటారా, మనం ఏం కావాలంటే అది చదువుతామండి. ప్రొఫెషన్ అంటారా, ఏదైనా నేను చేస్తాను. డబ్బు అంటారా, దాన్ని ఉంది సంపాదించి పక్కన పడేద్దాం. కానీ ఆగస్టులో పుట్టిన వాళ్ళకి ల్యాండ్స్ అంటే ప్రీతి ఎక్కువ. మరి ఇలా ఇష్టం ఉన్నప్పుడు కబ్జాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా. కష్టపడి కొనుక్కోవటం వేరు, అప్పనంగా తీసుకోవటం వేరు, దానికోసం యుద్ధం చేయటం వేరు. ఆగస్టు యుద్ధాన్ని చేయగలదు, ఫ్రీగా తీసుకోగలదు, కావాలంటే సంపాదించగలదు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియాలజీ అంతా కూడా మీకు ఆగస్టులో ఉంటుందండి. మిగిలిన డేట్స్ బాగాలేవా అని మీరు నన్ను అడిగితే స్పెషల్గా స్పెసిఫిక్గా ఒక డేట్ చాలా బాగుంటుంది. దట్ ఈస్ అన్డౌటెడ్లీ 19 అండి. ఆ కాంబినేషన్ అలా వచ్చిందండి. ఆగస్టు నెలకి మేము ఇచ్చుకునే నెంబర్ 189. ఆగస్టులో పుట్టిన పిల్లలకి ఖచ్చితంగా మీరు ఏతో పేర్లు పెట్టుకోవచ్చు, హెచ్తో పెట్టుకోవచ్చు, ఆర్తో పెట్టచ్చు, ఎస్తో పెట్టచ్చు. అంటే వాస్ట్ సెలెక్షన్ ఉంటుంది ఆగస్టులో పుట్టిన వాళ్ళకి. ఆగస్టులో మరొక ప్రత్యేకత, భూమి లోపల ఉన్నటువంటి సంపద మీద ఆధిపత్యం. ఎవరో ఒకళ్ళు ఉంటారండి, వాళ్ళు కేజీఎఫ్లా తయారవుతారు. అది ఆగస్టుకి మాత్రమే సంభవం. సంభవామి యుగే యుగే అంటాం కదా, ఆగస్టుని అదే అనాలి మనం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆగస్ట్. విన్నారు కదండి, ఆగస్ట్ నెలకు ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయో, అలాగే ముఖ్యంగా 19th డేట్లో కనుక పుడితే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో మేడం చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.